ఆర్థిక ఇబ్బందులు, దీర్ఘకాలిక అనారోగ్యం ఓ నిండు సంసారాన్ని బలి తీసుకున్నాయి. భార్య బ్రెయిన్ స్ట్రోక్ వైద్యానికి శక్తికి మించి ఖర్చు చేశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. పైగా భవిష్యత్తు పైన నమ్మకం కోల్పోవడంతో ఆ దంపతులు తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆపై తాము కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన చిత్తూరు గ్రామీణ మండలం బంగారెడ్డిపల్లె గ్రామంలో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పలమనేరు మండలం మండిపేట కోటూరుకు చెందిన దామోదరం మేస్త్రిగా పనిచేస్తూ బంగారెడ్డిపల్లిలో నివసిస్తున్నాడు. గంగాధర నెల్లూరు మండలానికి చెందిన నిర్మలను ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి దిలీప్, శ్రీవిద్య అనే ఇద్దరు పిల్లలున్నారు. గత 10 ఏళ్లుగా నిర్మల బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతోంది. దీంతో భార్య కోసం దామోదరం తన శక్తికి మించి అప్పులు చేసి ఖర్చు చేశాడు. ఇటీవల సీఎం సహాయ నిధి నుంచి ₹1,00,000 ఆర్థిక సాయం అందినా కూడా వ్యాధి తీవ్రత పెరగటంతో అవి సరిపోలేదు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యానికి మరో ₹7,00,000 ఖర్చవుతుందని, అయినా కోలుకునే అవకాశాలు తక్కువేనని వైద్యులు స్పష్టం చేశారు. భార్య చనిపోతే ఇద్దరు బిడ్డలను ఒంటరిగా పెంచలేననే భయం, అప్పుల భారం దామోదరాన్ని కుంగదీశాయి. తాము లేని లోకంలో పిల్లలు అనాథలు కాకూడదనే ఉద్దేశంతో దంపతులిద్దరూ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి సాధారణంగా భోజనం చేసిన తర్వాత పడక గదిలోకి వెళ్లారు. మొదట పిల్లలిద్దరికీ నిర్మల విషం తాగించింది. ఆపై తాను తాగింది. ముగ్గురు మరణించారని నిర్ధారించుకున్న తర్వాత దామోదరం ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు కిటికీలోంచి చూశారు. అప్పుడు దామోదరం ఊరికి వేలాడుతూ కనిపించారు. లోపలికి వెళ్లి పరిశీలిస్తే పడక గదిలో నిర్మల, ఇద్దరు పిల్లలు విగత జీవులై పడి ఉన్నారు. ఆత్మహత్యకు ముందు దామోదరం రాసిన ఒక నోట్ అందరినీ ఇప్పుడు కన్నీటి పర్యంతం చేస్తోంది. మా అంత్యక్రియలకు ఎవరి డబ్బులు వద్దు, మా అకౌంట్లోని డబ్బులే వాడుకోండి అని రాసి తన ఏటీఎం పిన్ నెంబర్ను ఒక కాగితం పైన రాసి ఇంట్లోని టీవీకి అతికించారు. సమాచారం అందుకున్న బిఎన్ఆర్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు తనువు చాలించటంతో బంగారెడ్డిపల్లె గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.